ఎంత సపోర్ట్ చేసే హస్బెండ్ అయినా కూడా ఇప్పుడు ఇంకొకరితో స్క్రీనింగ్ మీద మనం రొమాన్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ సీన్స్ చూస్తే అసలు వాళ్ళకి వచ్చే కోపం మామూలుగా ఉండదు. మీరు ఇంట్లో గొడవలు పడ్డం కానీ షూటింగ్ పరంగా నాకు ఒక 2-3 సార్లు అడిగారు. ఎందుకు అంటే షార్ట్ ఫిలిమ్స్లో ఎక్స్పోజ్ ఉంటుంది కొంచెం మోకాళ్ళ వరకు, ఇక్కడ కొంచెం అట్లా అదే ఇక్కడ వరకు ఎక్స్పోజ్ ఉంటుంది. సో అలాంటి ఎక్స్పోజ్ కూడా నేను ఫస్టే చెప్పేదాన్ని అనమాట. అంటే లిప్ కిస్ కానీ ఇట్లా. నేనేమంటున్నా అంటే ఒక ఆర్టిస్ట్ అన్నంగా ప్రతి రోల్స్ అనేది చేయాలా. ఒక ఆర్టిస్ట్ అన్నంగా ఈవెన్ పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి, అల్లు అర్జున్ ఎవరైనా కానీ ఆల్రెడీ చిరంజీవి గారికి మ్యారేజ్ అయింటుంది, ఇంకొక హీరోయిన్ కూడా మ్యారేజ్ అయింటుంది. సో ఒక సినిమా వచ్చినప్పుడు ఆర్టిస్ట్గా ఈ డైలాగ్ చెప్పాలన్నప్పుడు లిప్ కిస్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు కదా. సో ఈవెన్ ఎవ్రీ పెద్దోళ్ళు చేసే తప్పు కాదు, చిన్న చిన్న ఆర్టిస్ట్ ఇట్లాంటివన్నీ చేసే తప్ప. ఇప్పుడు చిరంజీవి గారికి వాళ్ళకు కూడా వాళ్ళ వైఫ్ రిస్ట్రిక్షన్స్ పెడతారు కదా. సో అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్కరు. ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్స్ ప్రతి రోల్స్ చేయాల్సిందే. ఇప్పుడు మీకు ఒక జాబ్ రోల్ ఉంది, ఇక్కడ మీరు జాబ్ చేస్తున్నారు, మీకు ఇక్కడ జాబ్ చేస్తున్నారంటే ఇంటర్వ్యూ తీసుకోవాలా ప్రతిరోజు ఇంత. ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే అడగమని చెప్తారు మీ మేనేజరు. సో మీరు అలాంటి క్వశ్చన్ మాత్రమే అడగాల్సిందే. అలాంటివి కాకుండా వేరే అడుగుతుంది, మీకు జాబ్ ఫిట్ ఉంటుందా? లేదు కదా అట్లా. సో అదే విధంగానే ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేయాల్సిందే, టైం సిచ్యువేషన్ తగ్గ.